నమస్తే. మనతో పాటు కొడంగల్ నియోజకవర్గం దళితాబాద్ మండలికి సంబంధించి జెడ్పీటీసీ మహిపాల్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. ఎట్లా ఉంది కొడంగల్ అభివృద్ధి కావచ్చు, మీ ముఖ్యమంత్రి, మీ కథ, మీ కార్యక్రమం చాలా అభివృద్ధి జరుగుతుందనుకుంటా? కోడంగల్ ఇదివరకన్నా ఇప్పుడే మా ఆనందాన్ని చెప్పే విధంగా కోడంగల్ అంటే లక్కచెర్ల విషయం ఈరోజు ప్రపంచ దేశానికి తెలిసే విధంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేసిండు. అక్కడ ఫార్మా కంపెనీ అని ఏదో కంపెనీ అని వాళ్ళ అల్లుని కోసం లబ్ధి కోసం ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చేసిన పని మా కోడంగల్ ఓట్లేసిన పాపానికి ఈరోజు మాకు పెద్ద గిఫ్ట్గా అక్కడ మిగిలిపోయే విధంగా చేసిండు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన అంటున్నారు. అభివృద్ధి పాలన ఎట్లా ఉంది కొడంగల్? అభివృద్ధి జీరో అన్న. ఫార్మా కంపెనీ నుంచి చెప్పిన కదా ఇదివరకే, ఫార్మా కంపెనీ నుంచి జీరో. అదేవిధంగా ఈరోజు కోడంగల్లో ఏమంటారు మెడికల్ కాలేజ్ అన్నాడు, అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ అన్నాడు. ఆయన స్వాగతించినాం. కానీ ఆయన అనుచరులు రేవంత్ రెడ్డి, తిరుపతి రెడ్డి అనుచరులు 5 మండలాల్లో ఆయన పేరు చెప్పుకొని పర్మిషన్ కాడా వెంకటరెడ్డి అక్కడ అధికారి ఏమో ఒక పర్మిషన్కి ఇస్తాడు, ఎక్కడ బంజారా భవన్కి పర్మిషన్ ఇచ్చే విధంగా, అదేవిధంగా మెడికల్ కాలేజ్కి పర్మిషన్ ఇస్తే ఈ దొంగలు, ఈ అనుచరులు ఎవరైతే తిరుపతి రెడ్డి గారు కావచ్చు, అదే యనమల రేవంత్ రెడ్డి అనుచరులు కావచ్చు, వాళ్ళు అక్రమంగా ఇప్పుడు లైవ్ తీసుకెళ్దాం, ఇప్పుడు అక్రమంగా బుమ్రాస్పేటలో డంపులు చేసుకొని అక్రమంగా దందలు చేసుకోవడం జరుగుతుంది. అదే అభివృద్ధి. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గంలో ఉస్కా దందాలు చేయాలి, భూ సెటిల్మెంట్ చేయాలి. భార్యాభర్తలు ఉంటారు కదన్న, వాళ్ళకు విడగొట్టి విడదీసి వాళ్ళకు వచ్చే కమిషన్ పైసలు గిట పంచుకునే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తారు. అక్కడున్న నాయకులు చేస్తున్నారు. అక్కడున్న నాయకులు ఏంటి ఒక అంశం వినిపిస్తాం, కొడంగల్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు తిరుపతి రెడ్డి అని చెప్పి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఏంది పరిస్థితి? ఈ రోజున వికారాబాద్ జిల్లాకు సీఎం అంటే ఇప్పుడు రాష్ట్రానికి ఒక్క సీఎం ఉంటాడు, కానీ మా వికారాబాద్ జిల్లాకి ఇంకో సీఎం ఉన్నాడు. ఆ సీఎం ఎవరంటే తిరుపతి రెడ్డి గారు. అక్కడ అనాధికారుల కార్యక్రమంలో భూమి పూజ కానీ, స్కూల్స్ కానీ, ఫౌండేషన్స్ కానీ, గ్రంథాలయ భూమి పూజ కానీ, ఏ కార్యక్రమంలో ఉన్నా ఇక్కడ ఒక ఉదాహరణ, నా మండల్ దౌలతాబాద్ మండల్లో ఎంపీడీఓ కార్యాలయంలో ఇక్కడ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తుండు. ఏమిస్తుడు కళ్యాణ లక్ష్మి? ఇక్కడ ఈయన తిరుపతి రెడ్డి కాంగ్రెస్ మండల అధ్యక్షులు కాడా వెంకటరెడ్డి ఎంఆర్ఓ, వీళ్ళు మండల పార్టీ అధ్యక్షులు నా ఎంపీడీ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి, చాదీ ముబారక్, అదేవిధంగా మళ్ళీ ఏ ఇనాగ్రేషన్ అయినా ఒడ్ల కొనుగోలు విషయంలో ఈయననే స్వయంగా దగ్గరుండి అధికారులను తీసుకొచ్చి, అంటే ఎస్కాటు ఎస్పీ కా నుంచి డిఎస్పీ కా నుంచి హోమ్ మినిస్టరు వాళ్ళ బ్రదర్ దగ్గర ఉన్నదని ఆయన ఏం చేస్తున్నా అంటే, అరే నేనే హోమ్ మినిస్టర్ అని అధికారులను బెదిరించుకుంటూ 4+4 గన్మెన్లను తీసుకొచ్చి ఒక 6-7 కార్లలో కొడంగల్లో పరిగెట్టించి అక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలు ఎంట పెట్టుకొని భూమి పూజ చేయడం జరిగింది. అక్కడ షాడో ఎమ్మెల్యే అయినటువంటి తిరుపతి రెడ్డి గారు. అంటే నిజంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనుకోవచ్చు. 100% అన్న. మీకు ప్రూఫ్స్ గిట్ట చూపిస్తా, వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆయన కార్యకర్తలు ఇంకా 5 ఏళ్ళు అంటే 10 ఏళ్ళు మన టీఆర్ఎస్ గవర్నమెంట్లో హాకలతో ఉన్నారు. కుక్కకు బొక్కేస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు అధికారం వచ్చింది కాదా అని అక్కడ సీఎం అయినటువంటి షాడో సీఎం తిరుపతి రెడ్డి గారు అనుచరులు ఇష్టం వచ్చిన విధంగా ఈరోజు 5 మండలాల్లో మీరు ఎంక్వైరీ చేయండి, మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాం. అక్కడ పోయి మీరు కనుక్కోనండి. ఆయన యొక్క అనుచరులు ఇప్పుడు ఏదైతే భువనగిరిలో ఎట్లయితే దాడి చేసిర్రో కోడంగల్ గిట్ట చాలా దాడులకు గిట్ట చేస్తారు. ఇట్లా సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళ మీద ఇట్లా కేసులు పెట్టడం జరిగింది. నిజంగానే షాడో సీఎం తిరుపతి రెడ్డి అని అంటాం. 100% అన్న. మాకైతే సీఎం రేవంత్ రెడ్డి అనుకోవట్లేదు. అని ఓట్లేని వ్యక్తికి ఈరోజు సీఎం పోస్ట్ ఇచ్చిర్రంటే ఇది ఫస్ట్ టైం. మరి ఏం పోస్ట్ ఉంది ఆయనకి అక్కడ? అక్కడ వార్డు మెంబర్ కాదు, సర్పంచ్ కాదు, సీఎం కాదు, ఎమ్మెల్యే కాదు. అటువంటి గెలవని వ్యక్తికి వాళ్ళ తమ్ముడు సీఎం ఉన్నాడు అనే ఉద్దేశంతో ఈరోజు వికారాబాద్ జిల్లాలో అక్కడ షాడో సీఎంగా వ్యవహరిస్తున్నటువంటి తిరుపతి రెడ్డి. ఏం చెప్తున్నాం ప్రభుత్వం? మేము 100% అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి తిరుపతి రెడ్డికి, రేవంత్ రెడ్డికి మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం. లోకల్ బాడీ ఎలక్షన్లో 100% బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు, ఎంపీటీసీలు గెలిచి ఆయనకు బుద్ధి చెప్పే విధంగా ఈరోజు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అన్న.